హాయ్. పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంటోంది. ఇరాన్పై అమెరికా విరుచుకుపడుతోంది. కొద్ది రోజుల తాత్కాలిక ప్రశాంతత కేవలం భయంకరమైన తుఫానుకు ముందు లభించిన నిశ్శబ్దమేనని తేలిపోయింది. మధ్యప్రాచ్యంలో శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తూ యుద్ధ విమానాలు మళ్లీ గర్జించాయి. జోర్డాన్ సరిహద్దుల్లోని యుఎస్ మిలిటరీ స్థావరాన్ని టెహ్రాన్ లక్ష్యంగా చేసుకోవడం, దానికి ప్రతీకారంగా వైట్ హౌస్ రణభేరి మోగించడంతో పశ్చిమాసియా దౌత్యం పూర్తిగా దారి తప్పింది. తీవ్ర సైనిక ఘర్షణలోకి జారుకుంది. ప్రపంచ ఇంధన భద్రతను, ఆర్థిక స్థిరత్వాన్ని పణంగా పెడుతున్న తాజా పరిణామాలేంటో ఇప్పుడు చూద్దాం. కొంతకాలంగా నెమ్మదించిన యుద్ధ జ్వాలలు ఇప్పుడు మళ్లీ ఎందుకు బగ్గుమంటున్నాయనే సందేహాలు రావచ్చు. అయితే దీని వెనుక తీవ్రమైన సైనిక, రాజనీతి వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా హార్మోజ్ జలసంధిలో సైనిక చర్యలు పెరగడం వల్ల మధ్యంతర కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైంది. దీంతో అమెరికా సెంట్రల్ కమాండ్ కేవలం 2 గంటల వ్యవధిలోనే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్కు చెందిన డజన్ల కొద్దీ లక్ష్యాలను ధ్వంసం చేసింది. హార్మోజ్ జలసంధిలోని కేష్మ్ ద్వీపంతో పాటు వాయువ్య ఖుజస్థాన్ ప్రావిన్సులోని సైనిక కమాండ్ సెంటర్లు, క్షిపణి, డ్రోన్ తయారీ కేంద్రాలు, తీర ప్రాంత నిఘా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. తాజా దాడులకు ఒకరోజు ముందే అమెరికా, సౌదీ అరేబియాతో కలిసి పొరుగున ఉన్న ఇరాక్లోని ఇరాన్ మద్దతు గల మిలీషియా దళాలపై సంయుక్తంగా వైమానిక దాడులు నిర్వహించింది. ఇది తాజా యుద్ధ వాతావరణానికి ప్రధాన కారణంగా మారింది. సౌదీ ఆయిల్ ప్రాసెసింగ్ కేంద్రాలపై ఇరాక్ ఆధారిత మిలీషియా డ్రోన్ దాడులు చేసిందనే ఆరోపణల నేపథ్యంలో ఈ సంయుక్త చర్య చోటు చేసుకుంది. ఈ దాడిలో 20 మంది యోధులు మరణించగా 32 మంది తీవ్రంగా గాయపడ్డారని ఇరాక్ రక్షణ శాఖ ఆధీనంలో పనిచేసే పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ ప్రకటించింది. అదేవిధంగా టెహ్రాన్కు చెందిన 4 సైనిక సలహాదారులు కూడా ఈ వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ మార్కజీ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ వెల్లడించారు. మరోవైపు ఈ యుద్ధ పరిధి పశ్చిమాసియా సరిహద్దులు దాటి ఈజిప్టులోని దామియట్టా పోర్టుకు వ్యాపించింది. అక్కడ నిలిపి ఉంచిన అమెరికాకు చెందిన ఫ్లోటింగ్ గ్యాస్ స్టోరేజ్ వెసెల్, గ్రీస్కు చెందిన ఒక ట్యాంకర్పై జరిగిన డ్రోన్ దాడులు అగ్ని ప్రమాదానికి దారితీశాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ సంఘటన వెనుక ఇరాన్ ప్రమేయం ఉందనే అనుమానాలున్నాయి. ఇది వారి పనేనని, వారిపై ప్రతీకారం తీర్చుకునే టైం వచ్చిందని ట్రంప్ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గడిచిన 5 నెలలుగా సాగుతున్న ఈ ప్రాక్సీ ఘర్షణలు ప్రపంచ సముద్ర వ్యాపారాన్ని, ఇంధన సరఫరా వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీశాయి. తాజా ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా పెరిగింది. $90లకు చేరుకుంది. ఇది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న గ్లోబల్ మార్కెట్లను, ద్రవ్యోల్బణాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. అమెరికా వద్ద ఉన్న అధునాతన ఆయుధ నిల్వలు కూడా కరిగిపోతున్నాయనే ఆందోళనల నడుమ ఈ యుద్ధం వాషింగ్టన్ రాజకీయాల్లోనూ పెను దుమారం రేపుతోంది. దీనికి తోడు ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో కలిపి బాబ్ ఎల్ మండేబ్ జలసంధిలో ఇరాన్ మద్దతున్న హౌతీ తరుగుబాటుదారులు సౌదీ నౌకలను దిగ్బంధించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. సౌదీ అరేబియాలోని యాన్బు నౌకాశ్రయానికి చమురును రవాణా చేసే పైప్లైన్లపై హౌతీలు డ్రోన్ దాడులు జరిపినట్లు ప్రకటించారు. తమ వైమానిక ప్రాంతంలోకి ప్రవేశించిన సౌదీ డ్రోన్కు సమాధానంగానే ఈ దాడి చేసినట్లు వారు పేర్కొన్నారు. ఇటు హార్మూజ్, అటు బాబ్ ఎల్ మండేబ్ జలసంధుల మూసివేత భయాలు ప్రపంచ చమురు సరఫరాను శాశ్వతంగా దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. శాంతి చర్చల నడుమ ఆశలను తుంగలో తొక్కుతూ 2 వైపులా ప్రతీకార దాహం రగిలిపోతూ ఉండడంతో పశ్చిమాసియా ఒక వ్యూహాత్మక మృత్యు వలయంలో చిక్కుకుంది. ముగింపు లేని ఈ అధికారిక ప్రాక్సీ పోరు ప్రాంతీయ స్థిరత్వాన్ని తుడిచిపెట్టడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రమైన సంక్షోభం వైపు నెడుతోంది. గ్లోబల్ పవర్ గేమ్స్ మధ్య నలిగిపోతున్న ఈ ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ ఇక సాధ్యమేనా అన్నది $1 మిలియన్ ప్రశ్న.